ప్రవేశిస్తూ మొదటిసారిగా ఈయన ఈ రాజదండాన్ని తీసుకుని ప్రవేశించారు మోడీ గారు. ప్రవేశించినప్పుడు సమాజ్వాదీ పార్టీ నుంచే ప్రముఖంగా విమర్శ వినిపించింది. అంటే రాజ్యాంగాన్ని పట్టుకు వెళ్ళాలి మీరు, రాజదండాన్ని పట్టుకెళ్ళటం ఏమిటి, ఇదేమన్నా రాచరికం అనుకుంటున్నారా అన్న ధోరణిలో, ఇది ప్రజాస్వామ్యం, పైగా మంది రాజ్యాంగ వెలుగులో పరిపాలన సాగిస్తామని చెప్పి మీరు ప్రమాణం చేశారు. చేసి రాజదండాన్ని పట్టుకుని వెళ్ళటం రాజ్యాంగాన్ని అవమానపరచటమే అని చాలా సీరియస్గా సమాజ్వాదీ ఎంపీలే ఆ రోజున విమర్శలు పెట్టింది. అందుకని దాన్ని గుర్తు చేస్తూ ఆయన నిన్న కొత్త పార్లమెంట్లో ఈయన మళ్ళీ మూడోసారి ప్రధానిగా ఎంపిక అయిన తర్వాత వెళ్ళి స్పీకర్ ఎన్నిక ఇవన్నీ పూర్తయిన తర్వాత ఆయన స్పీకర్ పక్కనే ఉంటుంది, అది ప్రతిష్ఠించారు అక్కడ. దాన్ని పట్టించుకోకుండా వచ్చేసాడు మోడీ. దాని మీద సెటైర్ వేసాడు. అంటే ఎందుకు జరిగింది ఇది అని, మీరు రాజదండానికి ఎందుకు నమస్కారం పెట్టకుండా వచ్చేసారు, రాజ్యాంగం ఎలాగూ పట్టుకెళ్ళలేదు ఆయన. నిజానికి రాజ్యాంగాన్ని ప్రతిష్ఠించాలి అక్కడ అనే డిమాండ్ కూడా సమాజ్వాదీ చేస్తుంది గతంలో. ప్రధానంగా ఈసారి మోడీ అంటే నిన్నటి ఆయన వ్యాఖ్యలు, అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలతో మనం చూస్తే గత పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి స్థానాలు 303, ఈసారి 240, అంటే దాదాపు 63 స్థానాలు కోల్పోయారు వాళ్ళు. కోల్పోయిన తర్వాత కొంచెం ప్రజాస్వామిక స్పృహ ఏమన్నా వచ్చిందా, అందుకని రాజదండాన్ని కొంచెం పక్కకి జరుపుదామని అనుకుంటున్నాడా మోడీ గారు అన్న టోన్లో చూడాలి ఆయన వ్యాఖ్యలు. అఖిలేష్ యాదవ్ అంటే అఖిలేష్ యాదవ్ గారు సెటైరికల్ టోన్లో అన్నప్పటికీ కూడా ఆయన హీ వాజ్ నాట్ సో, ఇప్పటి వరకు కూడా హీ వాజ్ నాట్ సో సీరియస్. ఎప్పుడు కూడా పార్లమెంట్ సెషన్స్లో అంత సీరియస్గా ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా ఇక్కడ కనపడలా. అంటే అదర్ వే అరౌండ్ బీజేపీని అలా గుండుసూతో గుచ్చే ప్రయత్నం చేశారు. మీరు యూపీలో మీరు కోల్పోయారు కాబట్టి రాజదండం మీద మీకు 40 పైగా సీట్లు కోల్పోయేసరికి రాజదండం మీద మీకు విరక్తి పుట్టిందా అనేది ధ్వనించే విధంగా మాట్లాడినట్టు అనుకోవచ్చా? అవునవును, అంతేనండి. అంటే యూపీలో కోల్పోవటం, పైగా అయోధ్య సీటు కూడా కోల్పోయారు వాళ్ళు. దీంతో ఏమిటి కారణం అనేది ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి, మీ పరిపాలనను మీరు రివ్యూ చేసుకోండి అన్నది కూడా ఆయన ఉద్దేశం కావచ్చు. అంటే గత ప్రభుత్వంలో, అంటే మీరు ఇంతకుముందు చేసినటువంటి 2 టర్మ్స్ కూడా మీ పరిపాలన మీద జనసామాన్యంలో ఒక విరక్తి వచ్చింది అనేది ఆయన ఇండికేట్ చేశాడు, మీరు అన్నట్టు సూదితో గుచ్చి. అంతే తప్ప సీరియస్గా అంటే పొలిటికల్ ఇది కాదు. అంటే కైండ్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ ఈజ్ నీడెడ్ ఫర్ బీజేపీ అనే ఉదాహరణలోనే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇక మిగిలిన అంశాల్లోకి వచ్చేప్పటికీ బీజేపీ అగ్రనేత అద్వానీ గారు హాస్పిటలైజ్ అవడం, మళ్ళీ 1 డేలో డిశ్చార్జ్ అయ్యారు. సహజం కన్సర్న్ ఉంటుంది దేశంలో ఉన్న మొత్తం ఏ పార్టీలో చూసిన నాయకుల్లో కూడా, వయసులోనూ అలాగే రాజకీయాల్లోనూ కూడా ఆయన సీనియర్. దేశం మొత్తం కూడా కొంత ఆందోళన పడింది, ఎలా ఉంటుంది ఆయన. ఇటీవలే భారతరత్న అవార్డు కూడా ఆయన నివాసానికి వెళ్ళి అందజేసి వచ్చారు. సో సీనియర్ లీడర్సు, ఆ గైడెన్సు, దాని మీద చర్చ మొదలైంది మళ్ళీ ఒకసారి నిన్న ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత. కానీ ఎక్కువ మంది సీనియర్స్ మరి ఎందుకనో ఆయన వెళ్ళి పరామర్శించలేదు. ఒక నితిన్ గడ్కరీ గారు ఒక్కరే వెళ్ళారు. గడ్కరీ ఒక్కడే వెళ్ళి మొన్న, అంటే మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం ఏర్పడింది మూడోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా వెళ్ళి అద్వానీని కలిసి వచ్చిన వాడు గడ్కరీ ఒక్కడే. మిగిలిన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అయితే ఆయనకు భారతరత్న ఇవ్వటానికి వెళ్ళినప్పుడు కూడా, అంటే ఇంటికే వెళ్ళి ఇచ్చొచ్చారు, అప్పుడు కూడా ఆయన కొంచెం అయోమయంగా చూస్తున్నట్టుగా కనిపించింది ఆ వీడియోలో. అంటే ఇది తెలుస్తోంది ఆయనకి, కానీ స్పందించే పరిస్థితుల్లో లేరు ఆయన అప్పటికే. ఐ కుడ్ రికగ్నైజ్, బట్ స్పందించటం అనే దగ్గర వచ్చేప్పటికి కొంత సహకరించట్లేదు, బాడీ కాన్స్టిట్యూషన్ సహకరించకపోవడం అనేది కనిపించింది. అయితే అద్వానీని పూర్తిగా పక్కకి నెట్టేశారు అనే విమర్శతో మొదలైంది మోడీ పాలన. మోడీ పాలన మొదలైన తర్వాత అద్వానీని పక్కకి నెట్టేశారు అనేది చాలా సీరియస్ క్రిటిసిజం వచ్చింది. అటువంటిది ఏమీ లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేశారు, కానీ
ఒక సమావేశంలో అద్వానీని బైపాస్ చేస్తూ ఆయన నమస్కారం పెడుతున్నా పట్టించుకోకుండా మోడీ ముందుకు వెళ్ళినటువంటి ఒక వీడియో ఆ టైంలో కొంచెం వైరల్ అయింది. అక్కడి నుంచి అసలు అద్వానీని పూర్తి స్థాయిలో పక్కకి నెట్టేశారు వీళ్ళు. ఆయన ప్రాధాన్యతను తగ్గించేశారు. ఇప్పుడు మోడీయే సర్వం సహా పార్టీకి అలాగే ప్రభుత్వానికి అన్న ధోరణి ప్రబలింది. అలాగే అమిత్ షా వీళ్ళందరూ కూడా పాత నాయకత్వాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో వీళ్ళెవరూ లేరు అనేటువంటి ఒక విమర్శ కూడా మనం విన్నాం. దీని నుంచి అంటే ఆ విమర్శలకు సమాధానం చెప్పడం కోసమే వాంటెడ్గా భారతరత్న ప్రకటించారు. ఆయనకి వెళ్ళిచ్చారు. నిజానికి ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి పరిస్థితి అంటే 15 ఏళ్ళు అనుకుందాం, మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి వీళ్ళు జమిలీ ఎన్నికల నేపథ్యంలో ఈ పార్లమెంట్ సెషన్స్ పూర్తిగా అంటే పూర్తి కాలం ఉంటాయా లేదా అనేటువంటి ఒక సందేహం మధ్యలో ఉన్నాం మనం. అది పక్కన పెట్టేస్తే 3 విడతలు అంటే 3 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకురావటం వెనకాల భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయటం వెనకాల అద్వానీ పాత్ర చాలా ఉంది. ఈ దేశంలో కాషాయ రాజకీయాలని ముందుకు తీసుకురావడంలో అద్వానీ పాత్ర చాలా ఉంది. ఆయన అండ్ నో డౌట్ సార్ అన్పారలల్ రోల్ ఆయన ప్లే చేస్తుంది. అంటే ఏకాత్మ ఆ రాజకీయాలకు కాషాయ పార్టీ రాజకీయాల్లో అయితే అన్పారలల్ రోల్ అంటే ఏకాత్మతా యజ్ఞం అని చేశాడు ఆయన 80 దశకం ప్రారంభంలో. అంటే జనతా పార్టీ నుంచి భారతీయ జనతాగా బయటకు వచ్చిన తర్వాత జనసంఘగా దానిలోకి వెళ్ళింది. జనసంఘగా జనతా పార్టీలోకి వెళ్ళి భారతీయ జనతా పార్టీగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏకాత్మతా యజ్ఞం అనే పేరుతో ఈయన ప్రారంభించారు. మొత్తం దేశమంతా తిరిగాడు ఆయన. ఈ తిరిగిన క్రమంలో ప్రతి ఊరు వెళ్ళి ప్రతి పల్లెకి వెళ్ళి దేశవ్యాప్తంగా వెళ్ళి అక్కడ ఒక రకమైనటువంటి హిందూ సంఘటన చేశాడు. చేసి భారతదేశంలో మెజారిటీ మతమైనటువంటి హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వటం ద్వారా ఏకాత్మ చేశాడు వాళ్ళందరినీ. ఆ ప్రోగ్రామే అది యూనిఫైడ్ ప్రోగ్రామ్ అది. అంటే మనకంటూ ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకోవాలి అనే ప్రోగ్రామే. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ ఉంది, ఒక ప్రాతిపదిక ఉంది. మనం ఇతరుల్ని సంతుష్టీకరణ చేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒక ఓట్ బ్యాంక్ని సెక్యూర్ చేసుకుంది. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని మించిన సంతుష్టీకరణ ప్రోగ్రాంకి వెళ్ళటం కన్నా కూడా మన ఓట్ బ్యాంక్ని మనం సెక్యూర్ చేసుకుందాం అనే ఒక ఐడియాతో ఈయన ఏకాత్మతా యజ్ఞం, ఏకాత్మ అంటే హిందూ ఓట్లని ఒకటి చేయటమే, అదే చేశాడు ఆయన. అది చేసినటువంటి ఫలితమే దాని నుంచి ఉద్భవించినటువంటి నినాదాల్లో ఒకటి రామజన్మభూమి. రామజన్మభూమి, ఈ బాబ్రీ మసీద్ వివాదం అక్కడి నుంచి మొదలై తర్వాత కూడా ఆయన 90లో ఆయన చేసినటువంటి రథయాత్ర చాలా కాంట్రవర్షియల్ అయింది. ఒక రకంగా ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరిగినాయి బీహార్ లాంటి చోట్ల. ఈ క్రమంలో హిందుత్వ రాజకీయాలని భారతదేశంలో అసలు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాజ్పేయి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం అంటుంటే గుర్తొస్తుంది. వాజ్పేయి గారు అప్పట్లో పార్లమెంట్లో చేసిన మార్క్ మై వర్డ్స్ అని చెప్పి ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2 సీట్లు తెచ్చుకున్నందుకు కాంగ్రెస్ వాళ్ళు గేలి చేస్తే ఆయన ఏదో ఒక రోజు ఈ దేశాన్ని మేము పరిపాలిస్తామని అన్నది. అండ్ అదే సందర్భంలో మీరు రథయాత్ర గురించి ప్రస్తావన చేశారు. రథయాత్రకి